మందిని చంపిన ఈ రోమా సామ్రాజ్యము ఆ 30 లక్షల మందిలో ఒక్క వ్యక్తి, వన్ పర్సన్, ఆ ఒక్క వ్యక్తి నేటి వరకు మాట్లాడుకుంటామండి. 2026 సంవత్సరాలు అయింది ఆయన వచ్చి, ఆయన మరణించి. ఎవరది? యేసుప్రభు. ఆయన మరణించిన 30 లక్షల మందిని చంపినప్పటికీ రోమా సామ్రాజ్యము ఎవరి గురించి మాట్లాడదే? పలానా వాడిని చంపమని చెప్పరు కదా. మరి ముఖ్యంగా ఒక రాజు చనిపోతే కనీసము వారికి సరైన రీతిగా రికగ్నిషన్ ఉంటుంది. కానీ ఒక పాపిగ్రస్తుడిగా, ఒక శాపగ్రస్తుడిగా, లేకపోతే ఒక క్రిమినల్గా చనిపోయిన వ్యక్తి గురించి మనం ఎందుకు 2026 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుతున్నాము? వై ఆర్ వి స్టిల్ టాకింగ్ అబౌట్ హిమ్? హూ ఇస్ హీ? 30 లక్షల మంది చనిపోయారు. 30 లక్షల మందిని రోమా సామ్రాజ్యము చంపేస్తే యేసు ప్రభు మాత్రము లోకాన్ని ఒక రెండు, హీ స్ప్లిట్ ద వరల్డ్ ఇంటూ టూ. హీ కట్ ద వరల్డ్ బిఫోర్ క్రైస్ట్, యానో డామినీ అంటారు. అంటే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. క్రీస్తు పూర్వము లోకం ఎట్లుండింది, క్రీస్తు శకం అంటే ఆయన పుట్టి పెరిగి చనిపోయిన తర్వాత లోకం ఎట్లుంది, యానో డామినీ. How is the world after he's gone or after he was here? ఈ లోకాన్ని రెండు భాగాలుగా విరిచి, ఈ లోకాన్ని ఈ రెండు భాగాలు, హిస్టరీని మొత్తం, చరిత్రని మొత్తం రెండు భాగాలుగా విరిచిన ఒకే ఒక వ్యక్తి యేసయ్య, యేసు ప్రభు. మనము పూజించే, మనము ఆరాధించే, మనము ఘనపరిచే యేసయ్య ఈ లోకంలో ఎంత మార్పులు తెచ్చాడండి, ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఆయన ఎంత భయంకరంగా, హౌ బ్యాడ్లీ హీ వాజ్ ట్రీటెడ్, హౌ బ్యాడ్లీ హీ వాజ్ మిస్ట్రీటెడ్. చూడండి 27వ అధ్యాయము 45వ వచనంలో ఈ రీతి ఉంటుంది. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మిందంట. ఏ దేశము? ఆ దేశం అంటే చాలామంది అంటారు పాలెస్తైన్ అంటారు. కానీ ఇది చూడండి, మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మిందంట. అనుకొని చూడండి, మిట్ట మధ్యాహ్నము కటిక చీకటి. ఆ చీకటి యేసు ప్రభు 9 గంటలకి సిలువ వేయబడ్డాడండి. గమనిద్దాం, ఉదయము 9 గంటలకి సిలువ వేయబడ్డాడు. 12 వరకు ద సన్ వాజ్ బ్రైట్. 12 వరకు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. 12 గంటల వరకు ఎవ్రీథింగ్ వాజ్ బ్రైట్. మంచి ఎండ గట్టిగా పడుతుంది. కానీ 12 నుండి 3 గంటల వరకు మొత్తము ప్రాంతం అంతా కూడా చీకటి కమ్మిందంట. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మింది. అయినప్పటికీ యేసు ప్రభు 9 గంటల నుండి 12 వరకు, లేకపోతే 9 గంటల నుండి 3 గంటల వరకు ఆయన పలికిన 7 మాటలు మనము ప్రతి శుభ శుక్రవారము ధ్యానిస్తూ ఉంటాం. క్రూసిఫిక్షన్ రిమెంబరెన్స్ రోజు మనం ధ్యానిస్తూ ఉంటాం. కానీ ఇఫ్ యూ సీ ద ఫస్ట్ వర్డ్ దట్ జీసస్ అటర్డ్ ఆన్ ద క్రాస్, ద ఫస్ట్ సెంటెన్స్ దట్ హీ సెడ్ ఆన్ ద క్రాస్ వాజ్, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పాడు. అంత నొప్పిలో, అంత బాధలో, అంత వేదనలో, అంత మండుటెండలో, అంత ఓపిక లేని సమయంలో ద ఫస్ట్ థింగ్ దట్ ఈస్ ప్రేయింగ్ ఇస్, దేవా వీరిని చూడయ్యా, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా. ఈరోజు మీ జీవితాల్లో ఎంతమంది అండి చెప్తారు, నన్ను అబ్యూజ్ చేస్తారండి, నన్ను మిస్ట్రీట్ చేస్తారు, నన్ను గాయపరిచారు, నన్ను బాధ పెట్టారు, నన్ను ఇంతింత మాటలు అన్నారు, నాకు ద్రోహం చేస్తారు, నాకు వెన్నుపోటు పొడిచారు అని ఈ మాటలు మీరు అంటున్నారు. కానీ రిమెంబర్, యూ డోంట్ హ్యావ్ ద రైట్ టు డ్వెల్ ఇన్ ఇట్. దాంట్లోనే కూర్చుంటూ ఆ క్షమించలేని హృదయంతో, అన్ఫర్గివ్నెస్ తోటే, లేకపోతే ఆ చేదుతోటే నన్ను ఇంత బాధ పెట్టారు, నాకు ఇంత గాయం చేస్తారు అని ఎంతకాలం ఉంటారు? ఇక్కడ యేసు ప్రభు మనకి సాదృశ్యం చూపిస్తున్నాడు. యేసు ప్రభు ఒక మాదిరి చూపిస్తున్నాడు. నొప్పిలో ఆయన, వీ కెన్ నాట్ ఈవెన్ కంపేర్ హౌ మచ్ గాడ్ హ్యాస్ సఫర్డ్ ఫర్ అస్. అంతగా బాధపరచబడి హీ వాజ్ మిస్ట్రీటెడ్. పిలాతు కింద ఉన్నప్పుడు, పిలాతు కేర్లో ఉన్నప్పుడు, మామూలుగా ఖైదీలు పిలాతు కేర్లో ఉన్నప్పుడు ఖైదీల్ని ఒక పక్కన ఒక మూల స్థానంలో పెడతారు, ఒక కార్నర్ ప్లేస్లో పెడతారు.
పెట్టి ఆ ఎగ్జిక్యూషన్ క్రూసిఫిక్షన్ అయ్యేంత వరకు అసలు బాధ పెట్టకూడదు. 39 దెబ్బలు కొట్టిన తర్వాత నేరుగా క్రూసిఫిక్షన్ అంటే సిలువ వేయటానికి తీసుకెళ్తారు. సిలువ మోసుకుంటూ తీసుకెళ్తారు. మరలా దారిలో దెబ్బలు మరలా ఇవన్నీ ఉండదు మామూలుగా అయితే. కానీ యేసు ప్రభుకి చేసింది అంత ఇంత కాదండి. మనం అనుకుంటున్నాము ఒట్టి ఆ సిలువ భాగమే, ఒట్టి అంతవరకే అని అనుకుంటున్నాం. కానీ గమనించినట్లయితే పిలాతు దగ్గర ఉన్నప్పుడు ఈ రోమా సైనికులు ఏం చేస్తారంటే యేసు ప్రభుని గేలి చేస్తూ గడ్డము బీకి ఉమ్మి వేసి ఆయన పైన ఒకటి వేసి ఒక ఇదేంటి షాల్ లాంటిది వేసి దుప్పటా లాంటివి దుప్పటి వేసి నువ్వు ఇదిగో ఆయనకి కళ్ళకి చుట్టి ఎవరు కొట్టారో చెప్పుకో, ఎవరు నిన్ను అన్నారో చెప్పుకో, ఉమ్మి వేసి గడ్డము భయంకరంగా బీకి ముళ్ళతోటి కిరీటము చేసి ఆయన పైన నొక్కి ఆయన నొసల పైన నొక్కి ఆయనను అంత బాధ పెడుతూ గేలి చేస్తూ అంత హింసించారు. ఎప్పుడు పిలాతు కేర్లో ఉన్న ఆ సమయంలో అసలు ఎవరు ఆ ఖైదీల జోలికి వెళ్ళొద్దు. కేవలము వాళ్ళు గార్డ్ చేయాలంతే, వాళ్ళు చూసుకోవాలంతే, ఆ ఖైదీ పారిపోకుండా ఉన్నట్లు చూసుకోవాలి. కానీ అక్కడ కూడా తెలియకుండా రహస్యంగా యేసుప్రభుని బాధ పెడతా ఉన్నారు. ఒక పక్కనేమో నమ్మిన పేతురే నాకు తెలీదు యేసుప్రభు అని బొంకాడు. ఒక పక్కన నమ్మిన యూదా ఇస్కరియోతు ఏం చేస్తాడు, యేసుప్రభుకి వెన్నుపోటు పొడిచాడు. ఒక పక్కన తన దగ్గరున్నవారు అంత గాయాలు చేస్తారు, ఇంకో పక్కన ఇక్కడ ఉన్నవారు ఆ సైనికులు రహస్యంగా ఆయనని బాధపడుతూ ఉన్నారు. ఎవరు చూడనప్పుడు, ఎవరు ఆయనకి డిఫెన్స్లో లేనప్పుడు, ఎవరు ఆయన పక్షాన మాట్లాడగలిగిన వారు లేనప్పుడు అనుకోని చూడండి, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అన్యాయంగా తీర్పు తీర్చబడుతున్నారు, అన్యాయంగా హింసించబడుతున్నారు. ఎవ్వరు లేరు మాట్లాడటానికి, అసలు మీకు మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వట్లేదు. నో బడీ ఈస్ గివింగ్ యువర్ రూమ్ టు స్పీక్ అండ్ ఇట్ ఈస్ అన్ఫేర్, ఇట్ ఈస్ అన్జస్ట్. ఆ రీతిగా ఉండకూడదని తెలిసి కూడా వారు అట్లా ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు భయంకరంగా ఆయనని బాధ పెడతా ఉన్నారు. సరే, అదైన తర్వాత మరలా ఉదయాన ఏం చేస్తారండి, సిలువెత్తుకొని లాక్కుంటూ తీసుకెళ్లారు. కొరడా దెబ్బలు కొట్టారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన శరీరం అలాగా చీల్చుకుపోయిందంట. అదంతా ఎవరి కొరకు? ఒక చక్కటి పాట ఉంటుంది, అబవ్ ఆల్ పవర్స్ అని, చాలా పాత పాట. నా యవ్వన కాలంలో నేను రక్షించబడిన ఆ సమయంలో ఎక్కువ ఈ పాట వినేదాన్ని. హీ టుక్ ద ఫాల్ అండ్ థాట్ ఆఫ్ మీ. హీ టుక్ ద ఫాల్, ఆయన పడిపోతూ నా గురించి ఆలోచించాడు. ఆయన దెబ్బలు తింటూ నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన ఆ శ్రమను అనుభవిస్తూ నన్ను చూస్తాడు. నిజంగా అంతే కదా. ఆయన ఎందుకు చేస్తాడంటే నిన్ను నన్ను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ కార్యం జరిగించాడు. హీ వాజ్ ట్రీటెడ్ అన్జస్ట్లీ, అన్ఫేర్లీ. ఈరోజు మనం అంటున్నాము, మీలో చాలామంది అంటారు, ఐ డు నాట్ డిస్మిస్ వాట్ యు హ్యావ్ వెంట్ త్రూ అట్ ఎనీ కాస్ట్. కానీ నాకింత జరిగింది, నన్ను ఇంత బాధ పెట్టారు, నన్ను ఇట్లా తిట్టారు, నన్ను ఇట్లా గద్దించారు, నన్ను అందరి ముందు అవమానించారు. కెన్ యూ కంపేర్ యువర్ సఫరింగ్ టు జీసస్? డస్ ఇట్ ఈవెన్ మ్యాటర్? ఆయనతోటి పోల్చుకుంటే అసలు మనము అనుభవించేది శ్రమ అంటారా? అయినప్పటికీ ఆయన అంత శ్రమ అనుభవించి కూడా ఆయన చెప్పిన మాట ఏంటిదంటే, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. కెన్ యూ సే ద సేమ్ థింగ్?